హలో అండి. మనకెప్పుడైనా ఏదైనా కష్టం వచ్చింది అన్నప్పుడు ఎవరికో ఒకరికి చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పుకోవడం వల్ల ఎదుటివాడు అర్థం చేసుకుంటే మనం సేఫ్. ఒకవేళ మన బాధల్ని విన్నంత వరకు హరికథలా విని మన వెనక బుర్ర కథలా చెప్పుకున్నారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ అదొక బాధ మనకు. అందుకే ఏ కష్టం వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీ ఆప్తులు అనుకున్న వాళ్ళతో తప్ప ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి షేర్ చేసుకోకండి. మనం షేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కరే, ఆ భగవంతుడు. ఏ సమస్య ఉన్నా లేకపోయినా ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాల పాటు పూజా గదిలో కూర్చుని మన ఇంట్లో ఉండేటటువంటి దేవతామూర్తులతో కాసేపు మాట్లాడండి. గుడిలో ఉన్న దేవుడే దేవుడు కాదండి. ఇంట్లో ఉన్న దేవుడు దేవుడే. ఖచ్చితంగా మన బాధల్ని, మన కష్టాల్ని, మన ఆనందాల్ని, మన సంతోషాల్ని ఇంట్లో ఉన్న భగవంతుడితో పంచుకోండి. ఆయన వింటాడు. ఖచ్చితంగా మన కోసం ఉంటాడు.